నాగర్ కర్నూలు జిల్లా కుమెర గ్రామంలో మొన్న జరిగినటువంటి సంఘటన అది చాలా దారుణం. మనము ఏడ బతుకుతున్నాము, అడవిలో బతుకుతున్నామా, రోడ్లో బతుకుతున్నామా అనేది ఘోరాతి ఘోరంగా అయిపోయింది. ఆ రోజు మల్లన్న దైవ దర్శనానికి వెళ్ళిన ఆ కీర్తన కుటుంబం మీద కొంతమంది కులగజ్జి వ్యవస్థతోని మీది తక్కువ కులమని ఆ కొట్లాటలో ఆ చిన్న పిల్లపై దాడి చేసి ఆమె ప్రాణాలు పోయేందుకు కారణమైన హంతకుల్ని వెంటనే ప్రభుత్వం స్పందించి వాళ్ళని శిక్షించాలని మనందరం ఇలా ఈ ఉపభక్తుల నిరసన చెప్పడం జరుగుతుంది. కానీ ఈ సంఘటన మాత్రం అందరి మనసును కలిసివేసింది. ఏదేమైనా పాప ప్రాణాలు తిరిగి తీసుకురాలేము. కావున ప్రభుత్వం వెంటనే స్పందించి వారి హంతకులు ఎవరైనా సరే, ఎంత పెద్దవారైనా సరే కఠినంగా శిక్షించి వారి కుటుంబానికి న్యాయం చేయాలని, ఆ భగవంతుడు ఆ పాపకు మళ్ళీ పునర్జన్మనివ్వాలని 2 చేతులు జోడించి భగవంతుని ప్రార్థిస్తున్నాము. ఇలాంటి సంఘటన, ఇలాంటి వ్యవస్థ అందరూ మానుకోవాలని చెప్పి 2 చేతులు జోడించి చెప్పడం జరుగుతుంది. మనం బతుకుతున్నది గ్రామంలో, విలేజ్లో, ఊళ్ళల్లో, అడిలో బతుకుతలేమని చెప్పి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. దయచేసి ఇలాంటి ఈ చెత్త పనులు చేసి అనవసరంగా ఏ కులం కానీ ఏ మతం కానీ వాని జంపు వీని జంపు అని చెప్పది ఉంటారు. చీడపురుగులు ఉంటారు. ఆ చీడపురుగు పుట్టినప్పుడే మనం తుంచేయాలి. కావున ప్రతి ఒక్కరూ ఏ గ్రామమైనా సరే, ఎక్కడైనా సరే ఇలాంటి కార్యకలాపాలకు ప్రారంభించినప్పుడు వెంటనే తుంచేయాలని చెప్పి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఆ చిన్నారి ప్రాణ నష్టం అనేది చాలా బాధాకరం. జోహార్ చిన్నారి, జోహార్ చిన్నారి, జోహార్ చిన్నారి. హంతకులను వెంటనే, హంతకులను వెంటనే We want justice. We want justice. We want justice. హంతకులను వెంటనే, హంతకులను వెంటనే.